వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎందుకంటే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక 7 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా చూస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులే మీ ఓటేసి గెలిపించారు. నేను ముఖ్యంగా పేరు వేదికమైన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీరు మీ గూడూరు ఊరిని ఇంత గొప్ప మెజారిటీతో గెలిపించారనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా మహిళా మనులు చాలా మంది రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రవేశించి 6 గ్యారెంటీలు మీకు అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం చేయలేదు, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేస్తున్నది. మీకందరికీ ఒక నమ్మకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ చాలా లబ్ధి పొందుతుందనే నమ్మకంతో కూడా గొప్ప మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలిపించారు. అలాగే ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతో అణిగమని ఉన్నాము. అధికారం రావడం కోసం ఎన్నో కష్టపడ్డాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి. దీనికి ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైనా మంచి జరగాలి అంటే స్థానికంగా ఉండే లోకల్ లీడర్ అయితే మాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ సమయానికి మీరు రెడీ అయ్యి స్థానికంగా ఉండే లీడర్ ఎవరంటే ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, కొమ్మాల్ గారు ఇప్పుడు కాదు గత 10 ఏళ్ల నుంచి తెలుసు. వారి మిస్సెస్ ని నిల్చోబెట్టడం జరిగింది. సునీత కొమ్మాల్ గారికి బంపర్ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తారని మహిళా మంత్రి ద్వారా నేను ఒక బీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు ఫస్ట్ గూడూరులో నామినేషన్ వేయడం ద్వారా రావడం జరిగింది. నేను కూడా 2014 సంవత్సరంలో 14 వార్డులో నేను నిల్చున్నాను. అదే నాకు మంచి సంకేతంగా గూడూరులో ప్రచారం కూడా ఫస్ట్ బంపర్ మెజార్టీ లోకల్లో ఉండే ఎలక్షన్స్ లో రావాలని కూడా. ఎందుకంటే వాళ్ళ ఇంత మెజార్టీ రావడానికి ఆ రోజు నేను ఒక మామూలు మహిళగా ఒక హాస్పిటల్ కే పరిగెత్తినటువంటి మన గురువులు భరత్ చంద్రారెడ్డి గారు ఆ రోజు ఎస్టీ మహిళ అయింది అని చెప్పి నన్ను మా మామగారు చేసినటువంటి పనులతోటి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే నా చరిత్ర కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఒక హాస్పిటల్ కి పరిమితం కానీ మహిళా కాన్స్టిట్యున్సీ కాబట్టి నన్ను బయటికి తీసుకొచ్చి ఆ రోజు నేనెవరో తెలియదు, ఎవరికి తెలియదు. అటువంటి దాన్ని ఇవాళ 14వ వార్డు నుంచి నిల్చోబెట్టి 2014 ఎలక్షన్స్ లో ఒక చైర్పర్సన్ అయిన తర్వాత మళ్ళా 2023 ఎలక్షన్స్ లో మీకు సుపరిచితమైనటువంటి శాసనసభ్యులు మురళీనాయక్ గారిని కూడా గెలిపించారు. వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీరు కూడా బంపర్ మెజార్టీ గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ గెలిచినప్పుడే మేము గెలిచినట్టు. అంటే మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించండి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ గెలిస్తేనే మేము గెలిచినట్టు. కాబట్టి మీరందరూ ఇవాళ భరత్ చంద్రారెడ్డి గారి ఆశీస్సులతోటి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీ అందరి దీవెనలు కూడా సునీత కొమ్మాలి గారి మీద ఉండి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని, ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ముందు తీసుకెళ్లే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం. కాబట్టి ఇటువంటి ఉత్సాహం చాలా చక్కగా ఉండి బంపర్ మెజార్టీతో బహుమతిగా ఇస్తారని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఇటువంటి గ్రూపులకు కావాలి మీకు జెండా ఎజెండా కాంగ్రెస్ పార్టీ జెండా అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ మెజార్టీ మాకు సంకేతం. కాబట్టి మీరందరూ కూడా మహిళా మనులు, ఎందుకంటే మహిళలు తలుచుకుంటే మొత్తం దేశాన్ని కూడా మార్చవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఆ నమ్మకం అనేది మహిళా శక్తికి ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం కూడా మహిళా శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి మీరందరూ ఎందుకంటే ఏదైనా సంఘాల తరఫున పనులకు వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే అదంతా అదే ప్రచారం అవుతుంది. కాబట్టి మీరేం తలుచుకుంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు
ఫస్ట్ నా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ మీ గూడూరులో ఫస్ట్ నామినేషన్ ఇస్తున్నాను కాబట్టి నాకు అంత నమ్మకం ఉన్నది. మీరందరూ బంగారు గెలుపుతారని అది కూడా మన శాసనసభ్యులు గారికి బహుమతిగా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏ రోజు నాయకుడు లాగా పిలవలేదు, ఆయన మీకు పార్ట్నర్ లాగా ఇక్కడ మీ కొరకు కష్టపడి పనిచేస్తారు. మీరు మళ్ళీ మీ పాలేరు సునీత కొమ్మాలు దయచేసి మీకు అన్నింటిలో మీరు ఏ రకంగా మీకు అందుబాటులో ఉంటారో అదే రకంగా సునీత కొమ్మాలు కూడా ఇక్కడే ఉంటారు. మీరు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాకు ఓట్లు వేయడానికి తిరుగుతారు. ఎవరిని మీ ఇంటి గడప కూడా తొక్కనివ్వకండి, ఇంటి గడప కూడా తొక్కనివ్వకండి. మన ఏకైక క్యాండిడేట్ సునీత కొమ్మాల్ గారు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తాగడానికి మీకు చాలా నీటి ఎద్దడి ఉందని తెలిస్తే ఓహెచ్ఆర్ దగ్గర ఒక పెద్ద 7.5 HP మోటార్ను పెట్టి మొత్తం కొత్త పాత గూడూరుకు నీళ్ళు అందించినటువంటి వ్యక్తి కొమ్మాల్ గారు. అదే విధంగా మీకు మొత్తం జిల్లాలో గుర్తుల సమస్య బాగుంటుంది. ఆయన సొంత ఖర్చుతోటి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఇక్కడ అన్ని కోతులను బట్టి దాదాపు భద్రాచలం ఏరియాలో వదిలేసి వచ్చిండు ఆయన. అంటే మీరెంత నమ్మకము, మీరెంత ఎంత ప్రేమను మీరు చూడండి. ఆయన సర్పంచ్ గెలవక ముందే ఎన్ని కార్యక్రమాలు చేసిండు. సర్పంచ్ అయిన తర్వాత మీ గడప ముందు కూర్చొని ఉంటాడని చెప్పేసి మీకు అందరికి నేను వాగ్దానం చేస్తున్నా. అదే విధంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు నా నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి దాదాపు 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతం మాకు ఇంకా ఇల్లు కావాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పొంగిలేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్తే అదనంగా 1000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. అందులో గూడూరుకే 120 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత ఇంకొక విడత 120 ఇందిరమ్మ ఇళ్ళు రాబోతా ఉంది. అందరికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం. ఇప్పటికీ పార్టీల మొహం గురుడే, ఏ జెండా కప్పుకున్న మనిషిని గురుడే. నిజంగా వాళ్ళు అభాగ్యులు, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళని చూసి పార్టీలకు అతీతంగా మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకొక 120 ఇళ్ళు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు, నా ఎలక్షన్స్ వచ్చే వరకు 2 విడతలు అంటే 250 ఇందిరమ్మ ఇళ్ళు కేవలం మీ గూడూరు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి గూడూరు గ్రామ పంచాయతీకి రాబోతా ఉన్నాయి. అమ్మాయి సునీత చాలా చక్కగా వినయంతో మీరు చెప్పినట్టుగా కూర్చోబట్టే కూర్చుంటది, లేమంటే లేస్తుంది. అటువంటి నాయకురాలను మీకు ఇక్కడ క్యాండిడేట్ ఇచ్చినాం. 2 రోజుల్లో గుర్తులు మేము ఐడెంటిఫై చేసిన తర్వాత గుర్తులు మీకు అందరికీ చెప్తాం. మరి మీటింగ్ పెట్టి అదే విధంగా ఇంటికి డోర్ పోస్టర్ అతికించి సునీత కొమ్మాలు వారిద్దరికి మీరు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళా మన సోదరులు, అదే విధంగా రాజకీయ నాయకులు, మీకు అందరికీ మన గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి రాసమల్లి యాకర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఇక్కడ కష్టపడి పనిచేస్తారు. ఒక టీం లాగా ఫామ్ అయ్యి మిమ్మల్ని అన్ని ఎలక్షన్ల వరకు కాపాడుకుంటూ తర్వాత కూడా మీకు అనుసంగా పనిచేసే నాయకురాలు సునీతకు మిమ్మల్ని మీ ముందుండే మీ కొరకు పనిచేసే నాయకులను సునీత మంజిరాలు ఇచ్చేసి మేము ఇస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి మీరు వారిని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ చేతులెత్తి జోడిస్తున్నా సునీత మంజిరా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.